రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాస్త్రీయ ప్రణాళికలతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కొనసాగింది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అలాగే మనుగూరు PKOC2 డిప్ సైడ్ బ్లాక్ కూడా సింగరేణికి దక్కేలా కేంద్ర స్థాయిలో కృషి చేస్తారని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. టీటీడీ పాలక మండలి కీలక సమావేశం చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన కొనసాగుతోంది. టీటీడీ చైర్మన్గా రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మొత్తం 62 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. విజయవాడలోని పాత రాజేశ్వరిపేటలో గత 52 ఏళ్లుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని స్థానికులు పార్టీలకు అతీతంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు. అమరావతి నిర్మాణంపై సింగరూర్ ప్రభుత్వం సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ప్రావిన్స్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి కరకట్టపై ఒంటరిగా ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్, దోపిడీకి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజియన్లో లంచాల వ్యవహారం కలకలం రేపింది. బదిలీలు, కేసుల క్లియరెన్స్ పేరుతో వసూలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న నెల్లూరు విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ధర్మతేజను సస్పెండ్ చేశారు. విజిలెన్స్ విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకోగా ధర్మతేజకు సహకరించిన మరో 10 మందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉండవల్లి రాజధాని ప్రాంతంలో రైతుల భూముల స్వాధీనంపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి ఎదురుగా బుల్డోజర్లతో భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, కోర్టు వివాదం కొనసాగుతున్న సమయంలో ఈ చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడతారని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 15 నుంచి నమస్తే ఎమ్మిగనూరు పోరుబాట కార్యక్రమం చేపడతానని తెలిపారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ అధికారి సతీష్ ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి 4 లక్షలు డిమాండ్ చేసి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక మున్సిపల్ పరిధిలో జరిగిన పనులకు బిల్లుల కోసం, మంజూరు కోసం వీటిని లంచంగా ఆరోపణలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా జరిగిన బీజేపీ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సమావేశంలో కొద్దిసేపు కూర్చున్న మేయర్ అనంతరం వినతి పత్రం అందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జల్పల్లి రోడ్డుపై పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్ ఐడి కార్డులు కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారిక కవర్లలో ఉన్న ఓటర్ ఐడి కార్డులు రోడ్డుపై పడడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ SIR ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని విజయవాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రోడ్లోని శ్రీ పింగిలి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. వైరా రిజర్వాయర్ ఎస్కేప్ లాకుల వద్ద ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయకట్టకు సాగునీటిని విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 తెలుగువారి మృతదేహాలు ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, హిందూపూర్కు చెందిన రవితేజ మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ అధికారి శ్రీహరి మృతి కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గత నెలలో శ్రీహరి అనుమానాస్పద మృతి చెందగా గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో సహా ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అత్తాపూర్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన ఏరుకొండ సీతయ్య తొలి రోజే స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో కుటుంబాలతో ప్రశాంతంగా జీవనం సాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను హెచ్చరించారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, ఫలక్నామా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన చర్యల్లో మైనర్ బాలికను రక్షించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిర్వాహకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ సీజీఓ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల భవనంలో నూతన ఛాంబర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ కిషోర్ భగవాన్ సమక్షంలో మెంబర్ వాడపల్లి రామచందర్ తన ఛాంబర్ను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారం కలకలం రేపింది. గోగుల్బందం షిరిడిసాయి నగర్లో ఒక్కసారిగా 30 మందికి పైగా గ్రామస్తులపై కుక్క దాడి చేసింది. చిన్నారులు, వృద్ధులు సహా పలువురు కాళ్ళు, చేతులు, ముఖంపై గాయాలయ్యాయి. బాధితులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు రాబిస్ వ్యతిరేక టీకాలు అందిస్తున్నారు. తిరుపతి శివారులో మరోసారి చిరుత కలకలం రేపింది. ఉపాధ్యాయనగర్ ప్రాంతంలో చీకటి పడితే చిరుత సంచరిస్తున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. శేషాచలం కొండలకు సమీపంలో ఉన్న నివాస ప్రాంతాల్లోకి తరచూ చిరుతలు వస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 17న జరగనున్న హరివార ఆస్థానం సందర్భంగా టీటీడీ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. స్వామివారి గర్భాలయంతో పాటు అనుబంధ ఆలయాలను పవిత్ర సుగంధ పరిమళాల జలాలతో శుద్ధి చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 43 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై పుర్మాని రాజేష్ యాదవ్ అనే వ్యక్తి అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.